హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. సో ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ అండి. మీలో ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే కాల్ చేయకండి, కాల్ చేస్తే నేను ఎటువంటి ఆన్సర్ ఇవ్వను. సో మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేస్తారనుకుంటున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా ఫ్లోరింగ్స్ చేయించుకునే వాళ్ళు, అంటే పాత ఫ్లోరింగ్ ఉండి దాన్ని రిమూవ్ చేసి కొత్తగా ఫ్లోరింగ్ చేయించుకోవాలనుకుంటారు కదండి, కోటింగ్స్ కాకుండా. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. 2025లో మనం ఎంత బడ్జెట్ పెట్టి ఫ్లోరింగ్ లాగించుకోగలం, అలాగే వాటికి ఏ కెమికల్ యూజ్ చేయాలి, ఎలా చేసుకుంటే పర్టికులర్గా బాగుంటున్నది అనేదే ఈ వీడియో అనమాట. మీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన పాత స్లాబుల పైన ఈ విధంగా ఫ్లోరింగ్ చేసి రస్ట్ పట్టి అది మొత్తం అంటే 80% లేదా 70% డ్యామేజ్ అయ్యింది, దానికి కోటింగ్ చేసినా కూడా వర్తబుల్ కాదు అనుకున్నప్పుడే మనం ఈ ఫ్లోరింగ్ అనేది చూస్ చేసుకుంటాం. ఇక దానిపైన మనం 70% అబోవ్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్లోరింగ్ కోటింగ్స్ వేసినా కూడా ఆగదు. ఆగుకున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, నెక్స్ట్ మనకి చాయిస్ ఏంటంటే ఇంకా జస్ట్ ఫ్లోరింగ్ లాగడమే అనమాట. కోటింగ్కి ఆగదు అనుకున్నప్పుడు ఫ్లోరింగ్ లాగడమే. సో వాటిని ఏ విధంగా అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓల్డ్ డెడ్ మోటార్ ఏదైతే ఉందో ఈ విధంగా చిప్పింగ్ చేసుకోవాలండి. చిప్పింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం యూజ్ చేయాల్సిన బిట్స్ చాలా ఉంటాయి. అంటే కొంతమంది రౌండ్ బిట్, పోకర్ బిట్ అంటారండి, రౌండ్ ఉంటుంది, అది వేసి కొడుతూ ఉంటారు, అది మన మదర్ స్లాబ్కి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి బిట్స్ కాకుండా వెడల్పు బిట్స్ ఉంటాయి మనకి, ఫ్లాట్ బిట్ అని. ఆ బిట్తో మనం చిప్పింగ్ చేసుకున్నట్టయితే మన మదర్ స్లాబ్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు. సో మనం చిప్పింగ్ చేసి క్లీనింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ విధంగా మనం చిప్పింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదండి, ఈ విధంగా చిప్పింగ్ చేసుకోవాలన్నమాట. ఓల్డ్ డెడ్ మోటార్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం చేయాల్సింది వాషింగ్ ఉంటుంది. అంటే వాటర్తో కడుక్కోవడం, క్లీన్గా చేసిన తర్వాత వాషింగ్ కన్ఫామ్ అండి. వాషింగ్ చేసుకున్న తర్వాత మనకేమవుతుందంటే క్రాక్స్ మనకి ఎక్కడెక్కడ బిల్డ్ ఉన్నాయి, అంటే ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయి, వాటన్నిటిని నీట్గా చూసుకోవాలన్నమాట మనం వాష్ చేసేటప్పుడు. అలాగే వాష్ చేసిన తర్వాత కింద మనకి ఏమైనా డ్యాంప్నెస్ అనేది రేజ్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఈ వీడియోలో చూస్తున్నట్టు క్రాక్ని ఓపెన్ చేసుకుంటామండి. క్రాక్ని ఓపెన్ చేసుకొని పియూ సీలెంట్తో ఫిల్అప్ చేసుకుంటాం. పియూ సీలెంట్ అండి, మనకి ఎంవైకేలో ఉంటుంది పియూ సీలెంట్, బాస్ కంపెనీలో ఉంటుంది, అలాగే డాక్టర్ ఫిక్సిట్, ఫాస్రాక్, దాంట్లో మన బడ్జెట్ని బట్టి ఏదైనా కానీ పియూ సీలెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, సీలారం, పియూ ఫ్లెక్స్, డబ్ల్యూ అంటే వైట్ అండి, జీ ఉంటే గ్రే అండి. సో దీంతో మనం క్రాక్స్ అనేది ఫిల్అప్ చేసుకుంటాం. క్రాక్ కూడా మనం జస్ట్ 10 mm డెప్త్ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా విడ్త్ అదే వచ్చేస్తుంది అనమాట. ఈ క్రాక్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి కోటింగ్స్ అండి. కోటింగ్స్లో కూడా మనకి టైప్స్ ఆఫ్ కోటింగ్స్ ఉంటాయి, బడ్జెట్లో ఉంటాయి, అలాగే మనకి హైలీగా ఉంటాయి. సో మీ బడ్జెట్లో మీరు ఏదనుకుంటే అది బాండింగ్ కెమికల్స్ మాత్రమే వాడండి. ఎందుకంటే మనం లాగే ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ బాండ్ అవ్వడానికి ఓన్లీ బాండింగ్ కెమికల్స్ వాడండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ విధంగా మనం బాండింగ్ కెమికల్స్ని అప్లై చేసుకోవాలి. 2 కోట్స్ బాండింగ్, ఫస్ట్ కోట్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చి సెకండ్ కోట్ అప్లై చేసుకోవాలి. సెకండ్ కోట్కి ఏంటంటే మనం రఫ్మాల్ యాడ్ చేసుకోవాలి, అంటే బాండింగ్ పర్పస్కి. సో ఇప్పుడు కెమికల్స్ తెలుసుకుందామండి మనం బాండింగ్ పర్పస్వి. ఇది వచ్చేసి మనకి ఆక్వారం లాటెక్స్ 45 అండి, మన ఎంవైకేలోనే. ఇది వచ్చేసి మనకి బాండింగ్ పర్పస్ అనమాట. సింగిల్ కాంపోనెంటే మనం ఇప్పుడు ఈ కోటింగ్ చేసిన తర్వాత ఫ్లోరింగ్ లాక్కున్నామంటే అది బాండింగ్ పర్పసే అవుతుంది. ఇది వచ్చేసి మనకి నిటోబాండ్ ఎస్బిఆర్ లాటెక్స్ అండి, ఇది కూడా మనకి బాండింగ్ పర్పసే. అంటే ఫ్లోర్ లాగుతాం కదండి, ఆ టైంలో ఇది మనకి బాండింగ్ ఏజెంట్ అనమాట. 2 కోట్స్ చేసిన తర్వాత వీటితో ఏదైనా కానివ్వండి, లాటెక్స్ వచ్చేసి మనకి 4500, 4600 రేంజ్లో వస్తుంది. అవి ఏవి దొరకనప్పుడు ఈ డాక్టర్ ఫిక్సిట్ 301 యూఆర్పి అండి, ఇవన్నీ మనకి బాండింగ్ ఏజెంట్స్ కెమికల్స్. ఇది మాత్రం డాక్టర్ ఫిక్సిట్ యూఆర్పి మాత్రం మనకి బాండింగ్ ఏజెంట్ కాదండి, ఇది రిపేర్ సెక్షన్ కిందకు వస్తుందన్నమాట. సో మనకి ఎక్కడ అవైలబుల్ లేదన్నప్పుడు మాత్రమే ఈ డాక్టర్ ఫిక్సిట్ 301ని యూజ్ చేసుకోవాలి. అది కూడా యూజ్ చేసిన అంటే
యూజ్ చేసేదాన్ని బట్టి మనం డిపెండ్ ఆఫ్ కోట్‌ని బట్టి మనకి ఈ రఫ్మాల్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు లాటెక్స్ 45 అనుకోండి. మనకేమవుతుంది అంటే ఇప్పుడు 1:1 రేషియో తీసుకొని ఫస్ట్ కోట్ ఏసుకొని డ్రై అయిన తర్వాత సెకండ్ కోట్ ఏస్తుంటాం కదండీ! డ్రై కాకముందే రఫ్ మాల్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఈ ఫోటోలో చూడండి. ఈ విధంగా రఫ్ మాల్ అనేది మనకి ఎక్కువ వస్తుందనమాట. మనం ఏదైతే ఫ్లోరింగ్ లాగుతుంటామో ఆ ఫ్లోరింగ్‌కి బాండింగ్ పర్పస్‌గా మనం రఫ్ మాల్ అనేది యాడ్ చేసుకుంటాం. రఫ్ మాల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని 1 డే లేదా 2 డేస్ వరకు క్యూరింగ్ చేసుకుంటాం. క్యూరింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్లోరింగ్‌కి అంటే ఇప్పుడు మనం బుల్ మార్క్స్ అంటామండి. బుల్ మార్క్స్ తీసుకోనో లేకపోతే చిన్న ఏరియా అనుకోండి మనకి ఎంత మెటీరియల్ వెళ్ళిపోతుందో ఆ మెటీరియల్ తీసుకుంటాం. సో, ఇక్కడ మీకు ఇంకొకటండి. ఇప్పుడు కాస్ట్ వేరియేషన్స్ చూసుకుందామండి. లాటిక్స్ 45 అయితే మనకి 4600, 500 రేంజ్‌లో వస్తుందండి. అలాగే మనకి ఫాస్రాక్ అనుకోండి 4800 లేదా 5000 వరకు అవైలబుల్‌లో ఉంటుంది. ఎస్బీఆర్ లాటెక్స్ ఫాస్రాక్‌ది. ఇప్పుడు డాక్టర్ ఫిక్స్డ్ యూవీఆర్‌పీ అనుకోండి. అది కూడా సేమ్ మనకి 4600, 800 మిడ్ రేంజ్‌లో ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకి బాండింగ్ పర్పస్. యూవీఆర్‌పీ మాత్రం మనకి రిపేర్ సెక్షన్ కిందకు వస్తుందండి. బాండింగ్ పర్పస్ కిందకి కాదు. సో, దాన్ని అప్లై చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం రేషియో కంటెంట్ తక్కువ తీసుకోవాలి. అంటే ఇప్పుడు కంపెనీ వాడు ఏం చెప్తాడు, 1 లీటర్ కెమికల్, 1 లీటర్ వాటరు, 1.5, 2 కేజీస్ సిమెంట్ చెప్తాడు. సో, మనం ఇక్కడ సిమెంట్‌ని తగ్గించుకోవాలన్నమాట. 1:1 రేషియో తీసుకోవాలి మనం. సో, అప్పుడు మనకి పర్టిక్యులర్‌గా ఆ బాండింగ్ పర్పస్ లెక్కొచ్చేస్తది. అప్పుడు మనం రఫ్ మాల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనకి ఆ కెమికల్ బడ్జెట్ అక్కడికొచ్చిందండి. సో, ఇంకా మనకి అలాగే ఇప్పుడు మెటీరియల్ మనకేమేమి కావాలంటే ఆహ్ మనం లాగడానికి కొంతమంది కార్న్ ఫైబర్స్ అంటారు, అవంటారు. సో, వాటన్నిటిని మీరు మీ దృష్టిలో నుండి తీసేయండి. జస్ట్ కార్న్ ఫైబర్ ఎలా అంటే మనకి రెయిన్‌ఫోర్స్డ్ కార్న్ ఫైబర్స్ అనమాట. అంటే క్రాక్స్ ఏవైనా బిల్డ్ అవుతుంటాయి కదండీ! వాటిని స్టాప్ చేయడానికి మనం ఈ కార్న్ ఫైబర్స్ వాడతాం. సో, అది పర్టిక్యులర్‌గా మనకెలా అంటే యూజ్ చేసిన సో, అది స్కిప్ చేసేయడం బెటర్ అనుకుంటా అండి. ఇక నెక్స్ట్ ఏంటంటే మనం 24 అవర్స్ క్యూరింగ్ చేసిన తర్వాత మనం బుల్ మార్క్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా పర్టిక్యులర్‌గా మెజర్స్ తీసుకొని మనం ఈ విధంగా చిప్స్ అనేది చేసుకుంటాం. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు మనకి దీని రేషియో మనకెలా తెలియాలంటే, ఇప్పుడు బ్యాగ్స్‌లో తీసుకునే వాళ్ళు కొంతమందుంటారు. టన్స్‌లో తీసుకునే వాళ్ళు కొంతమందుంటారు. బ్యాగ్ అంటే మనకి సిమెంట్ సంచి ఉంటుంది గదండీ! సిమెంట్ బ్యాగు. ఆ బ్యాగ్‌ని మనం ఎటువంటి డ్యామేజ్ చేయకుండగా దానికుండే స్టిచ్చింగ్ అంతా తీసేసి మనం కొంతమంది నింపేసుకుంటామనమాట. అలా మనం 12 సంచుల్ని నింపుకున్నామంటే 1 టన్ అవుతుంది. సో, టన్నుల్లో రేషియో తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే 12 బ్యాగులు శాండ్ ఏసుకున్నామనుకోండి, అదే బ్యాగులతో సేమ్ అదే మెజర్‌మెంట్‌తో 8 లేదా 9 వరకు మనం చిప్స్ ఏసుకుంటాం. సో, మనం చిప్స్ క్వాంటిటీ ఎందుకు తగ్గిస్తున్నామంటే పైన ఫినిషింగ్ స్మూత్‌గా అనేది రావటానికి మనం ఈ విధంగా చిప్స్ క్వాంటిటీ తగ్గిస్తామనమాట. సో, ఈ విధంగా. ఇప్పుడు ఆ 12 బ్యాగులకు గాను మనము 3-3.5 బ్యాగుల వరకు సిమెంట్ అనేది యూజ్ చేస్తాం. దాని మిక్సింగ్ కంటెంట్ మాత్రం మనకి చాలా జాగ్రత్తగా ఉండాలండి. కింద నుండి నీట్‌గా కలుపుకోవాలనమాట. ఎలా పడితే అలా కాదు. పైనే కలుపుకున్నామంటే మనకి బాండింగ్ పర్పస్ ఉండదు. హలో పర్పస్ వస్తదనమాట. సో, మిక్సింగ్ కన్వీనియంట్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది మొత్తం డిబాండింగ్ అయిపోయి మనకి సేమ్ క్రాక్స్ బిల్డింగ్ అవ్వడం ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా జరగకోకుండగా మనం జాగ్రత్త తీసుకోవాలి. నేను కూడా ఒక సైట్‌లో ఫేస్ చేశానండి ఈ విధంగా జరిగినది. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఆ సైట్ వచ్చేసి మనకి హన్మకొండలో ఉంటుందండి. సార్ వాళ్ళకి సేమ్ క్రాక్స్ అయితే బిల్డ్ అయ్యాయి గానీ ఎటువంటి ప్రాబ్లమ్ లేదనమాట. సో, ఇక్కడ కనిపిస్తున్నాం గదా! ఈ విధంగా నీట్‌గా మనం ఆహ్, తిరగేసుకోవాలి. అంటే స్టెప్ బై స్టెప్. సో, ఇక్కడ మనకు కావాల్సిందేంటంటే ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ అండి. ఇప్పుడు మెటీరియల్ ఒక టన్నొచ్చేసి మనకు ఒక టన్ను శాండ్ వచ్చేసి హైదరాబాద్ అటు సైడ్ చూసుకుంటే మనకి 1300, 1400, 1500 వరకు ఉంది. సేమ్ చిప్స్ 9 సంచులు అనుకున్నప్పుడు అది కూడా ఒక టన్ను అనుకోండి మనకి. అది కూడా ఒక టన్ను అనుకున్నప్పుడు మనకి అదెంత కాస్ట్‌లో ఉంటుందంటే చిప్స్ వచ్చేసి మనకి 650, 700 రేంజ్‌లో ఉంటుంది. సో, సిమెంట్ బ్యాగ్ వచ్చేసి 300, 320 రేంజ్‌లో మనకి సిమెంట్స్ బ్యాగ్స్ ఉంటాయి. సో, ఈ విధంగా టన్నును బట్టి మనకిప్పుడు మన స్లాబ్‌కి 3 టన్నులు 3 ఎళ్తుందా, 4 ఎళ్తుందా, 5 ఎళ్తుందా అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనమాట.
సో దాన్ని బట్టి మనకి టన్స్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని మన స్లాబ్‌కి 1000 ఎస్ఎఫ్టీకి ఎంత అవుతుందన్నది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా మిక్సింగ్ ప్రిపరేషన్ అనేది చాలా నీట్‌గా ఉండాలండి. మనం ఫ్లోరింగ్ లాగేటప్పుడు మిక్సింగ్ ప్రిఫరెన్స్‌లోనే మనకి చాలా తేడాలొస్తాయన్నమాట. మిక్సింగ్ ప్రిపరేషన్ ప్రాపర్‌గా లేకపోయినా, మనకు శాండ్ ఉన్నా, మనకి హాలో సౌండ్ అండ్ క్రాక్స్ అనేటివి ఈజీగా బిల్డ్ అయిపోతాయి. సో, అవే అవే అవాయిడ్ చేయండి. మీరు మిక్సింగ్ ప్రిపరేషన్ అనేది జాగ్రత్తగా తీసుకొని, మీరే జాగ్రత్తగా వేసుకుంటే ఇంకా పర్టిక్యులర్‌గా బావుంటుంది. మీకిక్కడ శాండ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రాపర్ బాండింగ్ ఉండదు. ప్రాపర్ ఆహ్, ఫినిషింగ్ రాదు మనకి. సో, క్రాక్స్ అన్నీ బిల్డ్ అయితాయి. హాలో సౌండ్ వస్తుంది. తొందరగా వెళ్ళిపోతుందనమాట. ఇక మనం లాగేటప్పుడు ఈ విధంగా బద్ద లాక్కోవాలండి. నీట్‌గా బద్ద లాక్కోవాలి. దీన్ని మనం బద్దనే అంటామండి. సో, దీన్ని లాక్కోవాలండి. ఇది ఎందుకు లాక్కుంటామంటే మనం, మన స్లోప్ ఏదైతే ఉందో ట్రావెలేషన్ కోసం ఇది లాక్కుంటామనమాట. బుల్ మార్క్ నుండి బుల్ మార్క్ పైనే మనకి నీట్‌గా వెళ్ళిపోతుంది. ఇక ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆహ్ ఇప్పుడు చిన్న చిన్న గుంతలుంటాయి. మనకు అక్కడక్కడ చిప్స్ పైకొచ్చి ఉంటాయి. సో, వాటినికి మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే, ఈ విధంగా బద్ద గుద్దుతామండి. అంటే కొట్టాలి బాగా. బద్ద కొట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి, ఏదైనా చిన్న డ్రాప్‌నెస్ ఉన్నా గూడా వాటికి ప్రెషర్ పడిపోయి లోపలికెళ్ళిపోతుందనమాట మొత్తం. సో, అక్కడ మనకేమవుతుంది, నెక్స్ట్ మనం నీట్‌గా చెక్క తాపితో స్మూత్ ఫినిషింగ్ తీసుకుంటాం. అది తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా బద్ద కొట్టడం వల్ల. బద్ద గూడా మనం 2 టైమ్స్ కొట్టుకుంటే ఇంకా బెటర్ అండి. వర్టికల్ ఒకటి, హారిజాంటల్ ఒకటి కొట్టుకున్నామనుకోండి, మనకి పైన ఏవైతే చిప్స్ కనిపిస్తుంటాయో అవన్నీ లోపలికెళ్ళిపోయి, మనకి ఓన్లీ శాండ్, సిమెంట్ అనేది పైకొస్తుంది. దాన్ని మనం చెక్క తాపితో తిప్పడం వల్ల మనకి కొద్దిగా స్మూత్ ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుందనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పత్ర కొట్టుకుంటాం. అంటే గురుమాల్ అంటారండి. అది మనకి ఐరన్ రేక్‌తో ఉంటుందనమాట. దాంతో స్మూత్ ఫినిషింగ్ తీసుకుంటాం. స్మూత్ ఫినిషింగ్ తీసుకొని అది ఆ విధంగా చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మనం ఈ విధంగా బాక్సులు కొట్టుకుంటాం. అంటే అది వెట్ కండిషన్‌లో ఉన్నప్పుడే అండి. డ్రై కండిషన్‌లోకి వచ్చినప్పుడు కాదు. అది కొద్దిగా మనం కాళ్ళు పెడితే ఇంకా గుంతలు పడుతుంది అన్నప్పుడే ఈ విధంగా బాక్సెస్ కొట్టుకుంటాం. బాక్సెస్ మన ఇష్టమండి. 1/1, 2/2 ఈ విధంగా మనం కొట్టుకుంటాం. ఈ బాక్సులు కొట్టడం వల్ల మనకేమవుతుందంటే క్రాక్స్ అనేటివి బిల్డ్ అవ్వవు. సో, ఇప్పుడు క్రాక్స్ అనేటివి ట్రావెల్ అయితుంటాయి. మనకి శాండ్‌తో లాగిన ఫ్లోరింగ్ చూడండి. దానికి ఆపడానికి ఏముండదనమాట. మొత్తం క్రాక్స్ అనేటివి బిల్డ్ అయితాయి. సో, ఆ విధంగా క్రాక్స్ అనేటివి బిల్డ్ అవ్వకోకుండగా మనం ఈ బాక్సెస్‌ని ఆహ్, రెడీ చేసుకుంటామనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం ఏం చేసుకోవాలనుకుంటే ఇక్కడ సైడ్‌కి కనిపిస్తుంది గదండీ! దీన్ని గల్త్ అనే అంటామండి. కోవింగ్ అని అనం. కోవింగ్ వచ్చేసి మనకి 4 ఇంచ్ పట్టీ లేదా 6 ఇంచ్ పట్టీ వస్తుంది. అది కోవింగ్ అవుతుంది. ఇది 1 ఫీట్ వరకు ఉంది కాబట్టి ఇది గల్త అంటామండి. గల్తకి మనం ఈ విధంగా నెక్స్ట్ డే తర్వాత మనం ఫినిషింగ్ చేసుకుంటే చాలా బావుంటుంది. మనం ఒకటే రోజే ఫ్లోరింగ్‌తో పాటు గల్త తీసుకున్నామంటే మనకి ప్రాపర్ ఫినిషింగ్ నీట్‌గా రాదనమాట. సో, ఇక గల్తాకి మనం రేషియో ఎలా తీసుకోవాలంటే 6 గంపలకి లేదా గంపల్లో చెప్పాలంటే మీకు 12 గంపలకి ఒక బ్యాగ్ తీసుకుంటే చాలా బెటర్ అండి. బ్యాగుల్లో తీసుకున్నామంటే మనం 5 గంపలకి ఒక బ్యాగ్ అలా అండి. తీసుకున్న తర్వాత మనం ఈ విధంగా గల్తా నెక్స్ట్ డే తర్వాత ఫినిషింగ్ చేసుకుంటేనే చాలా నీట్‌గా వస్తుంది మనకి. ఇక్కడ చూడండి. అదే రోజు చేసుకున్నామంటే మనకి మేబీ ఇంత ఫినిషింగ్ రాదనమాట. ఇంత ఫినిషింగ్ రాదు. సో, ఇదండి మీరు ఫ్లోరింగ్ చేసేవాళ్ళు స్టెప్ బై స్టెప్ తీసుకోవాల్సింది. ఇక అదే రోజే మనం గలత చేసిన ఒక 1 ½ అవర్ లేదా 2 అవర్స్ తర్వాత ఈ విధంగా కట్టలు కట్టుకొని నెక్స్ట్ డే మనం వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఈ విధంగా వాటర్ స్టోర్ చేసుకొని వాటర్ టెస్టింగ్ మనకి 2 వీక్స్ ఉంటుందండి. 2 వీక్స్ తర్వాత మనం తీసేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, ఇది అండి మనం ప్రాపర్‌గా మీరు ఫ్లోరింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇవి. బడ్జెట్ ఎంత అవుతుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఇంకా దాన్ని బట్టి మనకి 1000 ఎస్ఎఫ్టీకైతే ఒక 5 లేదా 6 టన్నుల వరకు శాండ్ వెళ్ళిపోతుందండి. చిప్స్ కూడా సేమ్ మనకి 3 లేదా 4 టన్నుల వరకు వెళ్ళిపోతుంది. సిమెంట్ బ్యాగ్స్ అంటారా మనకి, సిమెంట్ బ్యాగ్స్ మనకి ఒక 80 బ్యాగ్స్ వరకు వెళ్ళిపోతాయండి. సో, ఇంకా దీన్ని బట్టి 1000 ఏఎస్ఎఫ్టీకి ఎంత అవుతుందో మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలనమాట. సో, ఇంకా
శాండ్ ఫ్లోరింగ్ కంటే ఈ ఫ్లోరింగ్ అయితే మనకి బెటర్గానే ఉంటుందండి. శాండ్ ఫ్లోరింగ్ ఏంటంటే జస్ట్ 2-3 ఇయర్స్లో సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి.